పెట్టుకోవాలి. రైట్. ఇక ఢిల్లీలో అదే టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన హింస, నిరసనలు, ఆందోళనలు, అల్లర్లు వీటన్నిటి వెనుక కూడా విదేశీ హస్తం ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. భారతీయ జనతా పార్టీ చేసే తీవ్రమైన ఆరోపణ ఏంటంటే రాహుల్ ఒక విదేశీ ఏజెంటు, ఆ దేశాల నుంచి వచ్చే డబ్బుల కోసం ఇక్కడ యువతను బంగ్లాదేశ్ అలాగే నేపాల్ తరహాలో రెచ్చగొడుతూ ఉన్నారు. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారం అంటే ఆరోపణ కూడా. అంటే సతీష్ గారు, ఈ స్థాయిలో ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలన్నా, నిరసన కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలన్నా మంచి ఆర్గనైజర్ ఉండాలి, దానికి డబ్బు కూడా కావాలి. అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలలో ఏదైనా నిజంగా అనిపిస్తోందా? అంటే ఈ ఆరోపణలో ఏంటంటే పూర్తిగా అవాస్తవం అని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ దాకా ఒక డీప్ స్టేట్ కుట్ర ఉంది అన్నది వాళ్ళ ఆరోపణ. కానీ డీప్ స్టేట్ కుట్ర ఉందో లేదన్నది పక్కన పెడితే కాన్స్పిరసీ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకుందంటే ఎవరి ధైర్యం లేకుండా, నిధుల సహాయం లేకుండా, రిసోర్సెస్ ఎయిడ్ లేకుండా ఖచ్చితంగా ఈ స్థాయిలో భారత పార్లమెంట్, దేశానికి గుండెకాయలు అంటే భారత పార్లమెంటు పైన ముట్టడికి అంత ఈజీగా పోరు, అంత ఈజీగా పార్లమెంట్కి సమీపం వరకు పోరు. అంటే ఒక రకంగా ఏదైనా తెగించడం, దీన్ని ఏదైతే అది అయ్యింది కొంచెం దీన్ని ఇష్యూ చేద్దామని. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ తప్పుడు డిమాండ్ అని ఎవడు అనడం లేదు. ఆ డిమాండ్ సహేతుకమే పార్లమెంట్లో చర్చ జరగాలి, కేంద్రం స్పందించాలి, ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలి. నేను కూడా కోరుతున్నాను కదా, ఎందుకంటే ఎంతమంది పిల్లలతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారం, మళ్ళీ నిర్వహణ, సిబిఎస్ఈ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సామర్థ్యం లేకుండా నిర్వహణ లోపాలు గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం కూడా చోటు చేసుకున్నాయి. అది అడ్రస్ చేయాలి. కానీ అడ్రస్ చేయడం వేరు, ఆ నెపం పెట్టుకొని పార్లమెంటుపై ముట్టడికి ప్రయత్నించడం వేరు, ఢిల్లీలో ఒక అల్లకల్లం సృష్టించాలని అనుకోవటం వేరు. ఇక్కడ ఈ రెండు అంశాలను వేరుగా చూడాలి. ఇక్కడ మనం చూస్తే మన సరిహద్దు దేశాలు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ఎంత అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా అక్కడ రాష్ట్రపతి భవన్ అంటే రాజప్రసాదాల్లోకి రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసాలు, మాజీ ప్రధాని నివాసాలు ఎవరి అన్నింటిలో పార్లమెంట్లోకి చొచ్చుకుపోయి నిరసనల కార్లు మొత్తం అంతా డైల్యూట్ చేసేసి, అంతా గందరగోళం చేసేసి, కూల్చేసి, మొత్తం మామూలు మాస్కర్ జరగలేదు కదా, కొందరిని చంపేసి అలాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ ఇన్సిడెంట్లు అని పాకిస్తాన్లో కూడా అలాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరుగుతున్నప్పుడు అక్కడ ఇండియా ఎంత సేఫ్గా ఉంటుంది, ఎంత స్పెసిఫిక్గా ఉంటుంది, మిగతా దేశాల పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, అక్కడ అల్లకొల్లాలమైన శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ఏంటి అని ప్రపంచం అంతా మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితి మన కోసం అదే కదా. కానీ అలాంటిది ఇక్కడ ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నారా? ఎందుకు? మీరు చేస్తున్న డిమాండ్ మంచిదే, కానీ ఆ డిమాండ్ను నెపంగా పెట్టుకొని ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద విధ్వంసం అయితే సృష్టించాలని అనుకున్నారు అనడానికి నేను ఫస్ట్ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అన్నా. కానీ 1 by 1 2-3 రోజుల నుంచి ఈ వీడియోలు ఇవన్నీ చూస్తున్న తర్వాత, కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అయితే ఉంది. రేపు పొద్దున్న దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ఏం చేశారు, ఫేక్ ఐడీల సృష్టి. సోషల్ మీడియాలో మైండ్ గేమ్. ఈ కుట్ర సడన్గా రూపుదిద్దుకున్నది కాదు, ఇది వాస్తవం. నెలల తరబడి ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు. అలాగే అమెరికా, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, టర్కీ ఈ దేశాల నుంచి 2 కోట్ల ఫేక్ ఐడియాలను క్రియేట్ చేశారు, ఐడీలను. అందులో 80% ఐడీలకు హిందూ పేర్లను పెట్టారు. అలాగే యువతను రెచ్చగొట్టడం, సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ వాతావరణం సృష్టించడం ఈ ఐడీల ప్రధాన లక్ష్యం. కానీ ఈ 2 కోట్ల ఐడీలను బయటకు తీశారు. వీటికి అమెరికా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అధిక సంఖ్యలో ఇందులో చేరారని ఆధారాలతో సహా ఫేక్ ఐడీలను ఇప్పుడు బహిర్గతం చేస్తున్నారు. రెండోది, ఇక్కడ ఈ కుట్రను ఒకేసారి కాకుండా దశల వారీగా చేయడానికి వీళ్ళు ప్లాన్ గీశారనేది ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో ఒక 5 కీలక పాత్రల ప్రస్తావన కొందరు తెస్తున్నారు. మొదటిది ఏంటి, అభిజిత్ దీప్కే. ఇతరు ఆందోళనలకు నాంది. ఫస్ట్ ఈ ఇష్యూని పెద్ద చేశారు. నీటి వివాదాన్ని ఆసరాగా చేసుకుని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రారంభమైంది. ఒకరోజు అనుమతితో మొదలై కోర్టు అనుమతుల ముసుగులో వారాల తరబడి నిరసన కొనసాగించారు. అలాగే నిరసన ప్రదేశంలో అనైతిక కార్యకలాపాలు సాగాయని రాజ్యాంగ విదేశీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారన్న ఆరోపణలపై ప్రస్తుతం నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA ప్రస్తుతం విచారణ జరుపుతోంది. రెండో పాత్ర సోనం వాంగ్చుక్.
ఇతడు ఆమరణ దీక్ష చేశాడు. తర్వాత ఆయన దీక్ష నేపథ్యంలో ఆయన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మరికొందరు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడారు. జూన్ 28 నాటికి సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాదీక్ష స్టార్ట్ చేస్తే ఈ దీక్ష పేరుతో ఒక సోషల్ మీడియాలో కానీ యూత్లో కానీ ఒక సెంటిమెంట్ని రగిల్చి పార్లమెంట్ సమావేశాలకు సరిగ్గా ముందు రోజుల్లో కోర్టు ఆర్డర్ల ద్వారా తనను తాను అరెస్ట్ చేయించుకొని ఈ ఉద్యమానికి తదుపరి దశకు నెట్టారన్నది ఇప్పుడు కొందరు లేవనెత్తుతున్న అంశం, ఆరోపిస్తున్న అంశం. మూడోది కేజ్రీవాల్ మరియు విపక్ష కూటమి. ఇదేంటిది అంటే ఈ ఇష్యూని బేస్ చేసుకుని ఎన్ని కోణాలు ఉన్నాయి చూడండి. డిమాండ్ నేను అదన్నాను, డిమాండ్ సహేతుకమైనదే, డిమాండ్ గట్టిదే. కానీ దీన్ని నెపంగా పెట్టుకొని ఒక రకంగా దేశాన్ని కొంత అల్లకల్లోలం చేయాలి, ఢిల్లీని కొంచెం కదిలించాలి, ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయాలన్న ఒక కుట్రకైతే తరలిపోయినది వాస్తవం. జంతర్ మంతర్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు మొత్తం అందరూ ఏకమయ్యి వీళ్ళు ఏం చేశారు, ఏకమయ్యి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనో, నీట్ పరీక్ష అక్రమాలు కరెక్ట్ కాదనో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మొత్తం ఆ కమిటీని మొత్తం రద్దు చేయాలనో ఆ డిమాండ్లు చేయకుండా వీళ్ళలో కొందరు ఏం చేశారంటే కావాలని రెచ్చగొట్టడానికి హిందూ దేవుళ్ళని, సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ కొన్ని వీడియోలు చేయడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టాలి, కొన్ని పాటలు, స్లోగన్స్ ఇచ్చారు. ఇక్కడ అవి చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే మనకి ఏదో ఇల్ ఇంటెన్షన్ లేకపోతే ఇలాంటి మీటింగ్లో చేస్తారా? అసలు ఇక్కడ ముస్లిం హిందూ ప్రస్తావన ఎందుకు? ఇక్కడ అసలు ఇష్యూ ఏంటి? విద్యార్థి సమస్య కదా. విద్యార్థులు కేవలం హిందువులే ఉన్నారా? అందరూ ఉన్నారు కదా. కావాలని అంటే ప్రొవోక్ చేయటము, డివిజన్ చేయటము, రెచ్చగొట్టడము ఇది. నాలుగోది ఖలిస్తాన్ మరియు ఫేక్ రైతుల మోర్చా అని 4వ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఖండిస్తున్న వాళ్ళు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో దేశ్ బచావో మోర్చా పేరిట మళ్ళీ నిరసనలు స్టార్ట్ అయ్యాయి. గతంలో సిఏఏ, ఎన్ఆర్సీ మరియు అగ్నిపథ్ ఆందోళన సమయంలో పనిచేస్తున్న శక్తులన్నీ మళ్ళీ ఢిల్లీని దిగ్బంధించేందుకు ప్రయత్నించాయనేది 4వ ప్రధాన ఆరోపణ. ఇక 5వ పాత్ర వీళ్ళు ఆరోపిస్తుంది రాహుల్ గాంధీ పైన. రాహుల్ గాంధీ పైన నేరుగా ప్రధాన నివాసం ముట్టడికి ప్లాన్ చేశారనేది ఇక్కడ ఆరోపణ. అయితే ఇక్కడ ఆరోపణ ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ నిరసన తెలపకూడదని లేదు, ప్రతిపక్ష నేత. కానీ ఇక్కడ ఏమైందంటే నేను మీకు ఒకటి నిన్న చెప్పా, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ సీనియర్ నేత, మల్లికార్జున్ ఖర్గే జన్మదినం ఆ రోజు. ప్రధాన నివాసం ఎక్కడైతే ఉందో ఆ నివాసానికి అతి సమీపంలోనే మల్లికార్జున్ ఖర్గే నివాసం కూడా ఉంది. మేము అతనికి కేవలం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్తున్నామని పోలీసులు చెప్తే పోలీసులు అనుమతి ఇచ్చారు. సడన్గా వెళ్తూ ఒక లెఫ్ట్ రైట్ టర్న్ తీసుకొని మోడీ ఇంటి ముందు కూర్చున్నారు. అంటే దే ఆర్ మిస్లీడింగ్. అక్కడ ప్రధాని ఇంటి ముందు వరకు వెళ్ళి ఇష్యూ చేయాల్సిన అవసరం ఏంటి? అదే కనుక ఒక ఎక్కువ మాబ్ వచ్చి ప్రధాని ఇంటిపైకి అటాక్ వెళ్తే ఎవరు సమాధానం చెప్పుకోవాలి? ఇది జరిగింది. అంటే ఏంటంటే లార్జర్ సెన్స్లో ఎలాగైనా పార్లమెంట్ని కొంత ఆక్రమించుకోవాలి, గలాట సృష్టించాలి, ఒక సెన్సేషన్ సృష్టించాలని అనుకున్నారు. ఒకటి మాత్రం నిజం, సెన్సేషన్ ద్వారా ఎప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కావు. గతంలో చాలా లక్ష్యాలు సాధించిన వాళ్ళు, గతంలో కొందరు చేసిన ఉద్యమాలకి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తల వంచి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చిన ఉద్యమాలు కానీ అవన్నీ కూడా కొన్ని హింసాత్మకమయ్యాయి, కొన్ని శాంతియుతంగా అయ్యాయి. కానీ అవన్నీ దేశాన్ని అస్థిరపరచాలన్న ప్రయత్నాలు అయితే ఎక్కడ జరగలేదు. దేశంకి ఇమేజ్ని దెబ్బ కొట్టాలన్న ప్రయత్నాలు ఎప్పుడు జరగలేదు. ఇది కావాలని ఇంటెన్షనల్లీ మన దేశంలో లా అండ్ ఆర్డర్ లేదు, పార్లమెంట్ ముట్టడించాలి, ఒక అస్తవ్యస్తం చేయాలి, గందరగోళం చేసేయాలి, దేశం మొత్తం గందరగోళం అయిపోవాలన్న ఒక ఇల్ ఇంటెన్షన్ మాత్రం పక్కాగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత కొందరు కాంగ్రెస్ వాళ్ళు లేదంటే మరికొందరు నాపై విమర్శలు చేయొచ్చు. కానీ గత 3-4 రోజులుగా వస్తున్న వీడియోల పరంగా మనం చూస్తున్నప్పుడు ఇది మాట్లాడాల్సి వస్తుంది. నేను అంటున్నాను కదా, డిమాండ్ సాహిత్యమైంది, కానీ డిమాండ్ నెపం పెట్టుకొని మిగతా వాళ్ళు పాల్పడిన చర్యలు మాత్రం కరెక్ట్ కాదు. ఇందులో ఖచ్చితంగా ఇల్ ఇంటెన్షన్ ఉంది. ఈ దొంగలు ఎవరో బయటపడతారు. రైట్. ఇక స్వతంత్రం తర్వాత కాంగ్రెస్